ఇక ఎడతేయకంటే అర్థమైంది. ఇక నువ్వే చెప్పు. ఒక్కో రోజు కూడా ప్రార్థన మానేసే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. ఒక్కో పూట కూడా మానేసే వాళ్ళు ఉన్నారు. పొద్దున్న చేస్తే సాయంత్రం చేయరు, సాయంత్రం చేస్తే పొద్దున్న చేయరు. లేరు అసంటోళ్ళు మస్తు మంది ఉన్నారు. మీకు ఎట్లా తోడు ఉంటాడు దేవుడు, ఎట్లా వాడుకుంటాడు చెప్పండి. మీరు ప్రార్థన చేయండి, మీకు ప్రత్యక్షతలు వచ్చును గాక, మీరు చిగురించుదురు గాక, మీరు ఫలించుదురు గాక, మీ దగ్గరికి వచ్చిన వారి కొరకు మీరు ఫలములు ఫలించుదురు గాక, వారు ఫలములు తిందురు గాక, వారికి మీరు తినిపించిన ఫలం టేస్ట్గా ఉండును గాక, వారికి బలం వచ్చును గాక, మీ పండుతోటి వారికి ఆరోగ్యం వచ్చును గాక, వారికి మీకు కొత్త రక్తం వచ్చును గాక, కొత్త బలం వచ్చును గాక పండు తింటే, మీకు మళ్ళీ బీపీ షుగర్ మాయమవును గాక పండు తింటే. అట్లా పనులు ఉన్నాయి తెలుసా దీంట్లో.